హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న నా ఆత్మీయులకు, ఆత్మీయ సహోదరులకు, నా ఆత్మీయ తల్లిదండ్రులకు, నా ఆత్మ మిత్రులందరికీ, నా ఆత్మ బంధువులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. కృతజ్ఞత అన్నది మరచిపోయి, దేవుడు మన జీవితంలో చేసిన మేలును మర్చిపోయి మనము ఈ లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. లోకంలో కలిసి లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కృతజ్ఞత అన్నది మరచిపోతే మన యొక్క జీవితంలో ఒక 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని చెప్పి వారు అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు మీరు వెళ్ళి యాజకుని కనపరచుకోండి అని చెప్పినప్పుడు, వారిలో 10 మంది శుద్ధులైతే ఒక్కడు మాత్రము వెనక్కొచ్చి ప్రభువును స్తుతిస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభు అంటాడు, 10 మంది శుద్ధులైతిరి కారా, మిగతా 9 మంది ఎక్కడా అని చెప్పి. నిజంగా కుష్ఠరోగము అని అంటే అది ఎంతో భయంకరమైన రోగం నా ప్రియమైన సహోదరులారా. 10 మంది కుష్ఠరోగులు దేవుణ్ణి మొరపెడితే, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అంటే 10 మందిని దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. కానీ వారిలో ఒక్కడు మాత్రం ప్రభువుకు కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చి ప్రభువును ఆరాధించే వాడిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా కుష్ఠరోగము వస్తే ఇంట్లో కాదు కదా, ఊరిలో కూడా ఉంచుకోరండి. ఊరు వెలుపలకి త్రోలు వేస్తారు. అన్నము కూడా దూరం నుంచి ఇచ్చి వెళ్తే ఆ ఆహారాన్ని తిని బ్రతకాల్సిన పరిస్థితి. నిజంగా అలాంటి జీవితాన్ని కలిగిన వారు ఊరు వెలుపట అంటే గృహం లేని జీవితము అని అంటే ఎండ, గాలి, వాన, చలి కదా, ఎంత భయంకరమైన పరిస్థితి. చలికాలం ఒక్కరోజు ఇంటి బయట పడుకోవడానికే మనము ఎంతో భయంకరంగా ఇబ్బంది పడతాం. ఎండాకాలంలో ఒక్కరోజు బయట నడవడానికి ఎంతో భయంకరంగా ఇబ్బంది పడతాం. వానలు వచ్చినప్పుడు ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పడి, ఇప్పుడు కాకపోతే మరలా వెళ్దాంలే అని అనుకుంటాం. కానీ కుష్ఠరోగి చలిలో, వర్షంలో, ఎండలో మరి తను ఊరు వెలుపటే ఉండాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని చెప్పి వారు కేకలు వేసినప్పుడు దేవుడు వారిని బాగు చేస్తూ వచ్చాడు దేవుని యొక్క ప్రేమను బట్టి. కానీ 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువును ఆరాధిస్తూ వచ్చాడు, ప్రభువును స్తుతిస్తూ వచ్చాడు. నిజంగా మన జీవితం ఎలా ఉంది నా ప్రియమైన సహోదరులారా? ప్రభువు చేసిన మేలును మరచిపోయి నిజంగా మనం కూడా మన యొక్క జీవితంలో, మన యొక్క జీవిత యాత్రలో ఎన్నోసార్లు దేవుని యొక్క ప్రేమ, మన కుటుంబం మనల్ని ఆదరించకపోయేసినా, మన పరిస్థితిని బట్టి, మన ఇబ్బందిని బట్టి, మన అనారోగ్యాన్ని బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి, మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన భార్య, మన భర్త మనల్ని చేరదీసి ప్రేమించకపోయినప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించి కాపాడుతూ వచ్చామా? కానీ కృతజ్ఞత మనం కలిగి ఉన్నామా? 9 మంది కుష్ఠరోగుల వలె దేవుని చేత బాగు చేయబడి మరలా వారు లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ వచ్చారు. కానీ ఒక్కడు మాత్రం ప్రభువు చేసిన మేలును గుర్తించుకొని దేవునికి కృతజ్ఞతను చెల్లించడానికి తిరిగి వచ్చాడు. నా జీవితం ఏ విధంగా ఉంది నా ప్రియమైన సహోదరులారా? దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటూ ఉన్నావా? దేవుడు చేసిన మేలును మరిచిపోయి, లోకంలో కలిసిపోయి, అక్కర తీరింది కదా అని, మన అవసరత తీరింది కదా అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కనికరం కలిగిన వాడు,
మన అవసరత తీరుస్తాడు. మనల్ని మన రక్త సంబంధీకులే కానీ, మన బంధుమిత్రులే కానీ, మనకున్న అనారోగ్యాన్ని బట్టి, మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, మనకున్న సమస్యలను బట్టి త్రోసివేసినప్పటికీ దేవునికి మనం మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు ఎంతో ప్రేమామయుడు కాబట్టి నా జీవితంలో మేలు చేస్తూ వచ్చాడు. కానీ దేవుడు చేసిన మేలును మరచిపోయి మరలా బాగైన తర్వాత, మేలును పొందుకున్న తర్వాత మరలా లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? లేదు అనంటే ఒక్క కుష్టి రోగి ఏ విధంగా తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడో, దేవుడు చేసిన మేలును మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో, నేను కూడా దేవుడు చేసిన మేలును మరిచిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటూ ఉన్నామా? లేకపోతే దేవుడు చేసిన మేలును మరిచిపోయి లోకంలో కలిసిపోయి లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించేయండి, మన జీవితం ఏ విధంగా ఉంది. కుష్ఠరోగి అనంటే, కుష్టి రోగము వచ్చింది అనంటే అసలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరండి. తాకడానికి కాదు, దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. దగ్గరకు వస్తే మాకెక్కడ ఆ రోగం అంటుకుంటుందో, దగ్గరకు వస్తే మాకెక్కడ అనారోగ్యం వస్తుందో అని చెప్పి దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను నా జీవితంలో చూస్తూ వచ్చాను. నా అనారోగ్యంలో, నా ఆర్థిక ఇబ్బందుల్లో, నా పరిస్థితుల్లో ఎవ్వరు నన్ను చేరదీసినటువంటి వారు కాదు, ఎవ్వరు నన్ను దగ్గరికి తీసినటువంటి వారు కాదు. ఎందుకు అనంటే అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో దగ్గరికి వెళ్తే బంధువులు, స్నేహితులు వాడెక్కడ డబ్బులు అడుగుతాడో, వానికి ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందో అని చెప్పి మనుషుల యొక్క ప్రేమ, నువ్వు బాగున్నంత వరకు నీతో పాటు తిరుగుతారు, నీతో పాటు ట్రావెలింగ్ అంటే నీతో పాటు ప్రయాణం చేస్తారు జీవిత యాత్రలో. కానీ నువ్వు ఎప్పుడైతే సమస్యల్లో ఇరుక్కుంటావో అప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆమడ దూరంలో ఉండి చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారు, కానీ దగ్గరకు వచ్చి ఎవరు నిన్ను ఆదరించేవారు కాదు. కానీ దేవునికి మనం ఎప్పుడైతే మొర్ర పెడతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గోజాడుతామో, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన పరిస్థితులన్నింటినీ చక్కదిద్దినప్పుడు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగా ఉంటూ ఉన్నామా? లేకపోతే దేవుడు చేసిన మేలును మరిచిపోయి మరలా లోకానుసారమైన జీవితాన్ని, మేలును పొందుకొని, దేవుడు చేసిన మేలును పొందుకొని మనము మరలా బాగై మరలా లోకంలో కలిసిపోయి దేవుని మర్చిపోయే వారంగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మొన్న ఫిట్స్ వచ్చి ఎంతో తీవ్రంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వచ్చాను. బ్రతుకుతానని కూడా నేను అనుకోలేదు. మా అమ్మ, నా భార్య ప్రభు సన్నిధిలో గోజాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అనేకులు వీడియో పెట్టినప్పుడు అనేకులు పరిశుద్ధులు నా కొరకు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, ప్రభు సన్నిధిలో గోజాడిన దాన్ని బట్టి ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చేసిన మేలును మనం మర్చిపోయి జీవిస్తే, ప్రభు చేసిన మేలును మనం మర్చిపోయి లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే మనకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చేసిన మేలుకు ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచడానికి, ఇంకా అత్యధికంగా ఆశీర్వదించడానికి, ఇంకా అత్యధికంగా నా జీవితాన్ని బట్టి లోకంలో దేవుని నామము మహిమ పొందే విధంగా తను మన జీవితాల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? లేదనంటే ఒక్కసారి మేలు పొంది ఆ మేలుతో సరిపెట్టుకొని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడిగా ఉంటూ ఉన్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించి ప్రభు యొక్క ప్రేమను మరి తెలుసుకుని ప్రభువుకు కృతజ్ఞత కలిగి ప్రభు చేసిన మేలును మర్చిపోయి లోకంలో జీవించే వారిగా కాకోకుండా
ప్రభు చేసిన మేలును ఎల్లప్పుడూ గుర్తించుకొని, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, దేవుడు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకు అని చెప్పి దావీదు మహారాజు అన్నట్టు మనము కూడా దేవుడు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకోకుండా కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉంటే ప్రభు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటూ మనల్ని ఇంకా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, అలాంటి వారిగా మీరు కూడా ఉండాలని చెప్పి, కృతజ్ఞత హృదయం కలిగి జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.